ఇదే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. లిటరల్గా ఏం అనిపిస్తుంది. हम हिंदुस्तानी हैं, हम ऐसे ही हैं. दिल्ली रहने लायक नहीं रही अब. कोई भी मास्क नहीं पहन रहा. क्यों मास्क क्यों नहीं पहना है? आप मास्क क्यों नहीं पहना? हम हिंदुस्तानी हैं, हम ऐसे ही हैं. నేను ఇండియా గేట్కి వెళ్తున్నా. కెన్ యూ సీ ఎనీథింగ్ అవుట్ దేర్? ఏమన్నా కనిపిస్తుందా మీకు అక్కడ? ఇంత దారుణమైన సిచ్యువేషన్లో కూడా నేను ఒక రోజు మొత్తం మాస్క్ లేకుండా ట్రై చేశాను. చాలా దరిద్రంగా ఉంది. అందుకే ఈ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని కూడా కలిశాను. ఇంకా వాళ్ళు చెప్పిన మాటలు వింటే breathing issues. So every time when we have these, bad weather and you see the PM 2.5 increases, he starts sneezing, he start coughing. तो फिर वहाँ से ना उसका जो टॉन्सिल का इशू है वो स्टार्ट हो जाता है. पहले नहीं था इतना, पिछले 3-4-5 साल उसकी एज है. ఏంటిది, ఎందుకు ఇట్లా, అసలు ఎవరి ప్రాబ్లం లేకపోతే గవర్నమెంటా, ఇదే తెలుసుకుందామని నేను ఢిల్లీకి వెళ్ళాను. నాకు ఢిల్లీకి ఎంట్రన్స్ ఒక మార్నింగ్ స్మోక్తో మొదలైంది. నిజంగా ఇంత స్మోక్ ఉంటుందా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. బై ద వే, ఇది మార్నింగ్ అనుకుంటున్నారేమో. ఇప్పుడు మార్నింగ్ అనుకుంటే మీరు చేసే తప్పే, కానీ ఇది మార్నింగ్ కాదు, సాయంత్రం 3:28. ట్రైన్ ఆల్రెడీ 4 hours లేట్గా బయలుదేరింది. అంత దారుణంగా ఉంది స్మోక్. ఇంత పొల్యూషన్ తర్వాత ఢిల్లీలో ఎంటర్ కాగానే ఓ అమ్మ, ఇంతమంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. అమ్మ, పొల్యూషన్ పక్కన పెట్టండి, ఇంతమంది. అప్పుడే నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజి బిజి ఉరుకుల పరుగులలో. ఇంకా బయటికి వెళ్ళడం మొదలు పెట్టాను. వీధి వీధి తిరిగాను, అది కూడా మాస్క్ లేకుండా. ఇంకా వెళ్ళిన ప్రతి చోట చూస్తుంటే ఎవరు అసలు ఇంత పొల్యూషన్ ఉందా అన్నట్టు ఎవరు పట్టించుకున్నట్టే లేదు. అందుకే ఏంటయ్యా ఇది అని ఒక్కొక్కరిని అడుక్కుంటూ వస్తున్నాను. कोई भी मास्क नहीं पहन रहा. क्यों मास्क क्यों नहीं पहना है? आप मास्क क्यों नहीं पहना? सब लोग मास्क क्यों नहीं पहन रहा? అసలు పొల్యూషన్ వల్ల ఇంత దారుణంగా ఎఫెక్ట్ చేస్తుందని జస్ట్ ఆ ఒక్క రోజులోనే అర్థమైంది. మరి అందరికీ ఎందుకు అర్థం కాలేదు? మాస్క్ పెట్టుకోలేదు, తలకాయ నొప్పి వస్తుంది. అది ఎట్లుందంటే తల తిరిగేస్తుంది కొంచెం పొడుగు. आप मास्क क्यों नहीं पहना? నేను చాలా మందిని అడిగాను, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ప్రతి ఒక్కళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ చేశారు. కానీ अरे 600 क्यों ना हो भाई? 300 आपको कौन देखो यहाँ पर कोई दिख रहा है आपको मास्क पहने हुए? बताओ. इसलिए आप पहनना चाहिए. नहीं, एक बात बताओ यार, कोई दिख रहा है अपने मुंह पर क्यों नहीं कर रहे? मैं N9. आप मास्क क्यों नहीं पहन? मास्क पहले तो हम तो मास्क ఆయన అన్నాడు మాస్క్ మాస్క్ వేసుకుంటే ఏం తగ్గుద్ది అది. ఇందులో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? పిల్లలే చెప్తున్నారు, చూడండి. मास्क क्यों नहीं पहन? हरी नहीं पहन गया था. हरी नहीं पहन गया तो और बच्चे कहाँ से पहनेंगे? सही बात है. బేసిక్గా అక్కడ మీడియా కూడా అదే కవర్ చేస్తారు. ఇంకా వాళ్ళే పెట్టకపోతే చెప్పేవాళ్ళు ఇంకెందుకు పెట్టుకుంటారని ఎవరన్నా. బేసిక్గా పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ చాలామందే ఉన్నారు. కానీ ఆ ఒక్క ఫ్యామిలీని మీకోసం చూపిద్దామని. इसकी उम्र पता है कितनी है? इसकी एज है भाई 5 साल. और इस बच्चे को पता है क्या दिक्कत हुई है? इसको थ्रोट इन्फेक्शन हो गया है, जिसकी वजह से इसको खांसी बहुत ज्यादा हो रही है. और इसके जो टॉन्सिल है ना, वो पोल्यूशन की वजह से बहुत बुरे हो गए. अब इस वजह से 3 दिन से हॉस्पिटल में एडमिट है. और अब मैं दिल्ली में नहीं रहूंगा भाई, मैं छोड़ दूंगा. अलगोट इधर हल्द्वानी, ऋषिकेश, उत्तराखंड उस तरफ जाके बस जाऊंगा, बट यहाँ नहीं रहूंगा. क्योंकि यहाँ पे लोग नहीं देखते हैं, क्योंकि यहाँ पे लोगों को सिर्फ अपनी पड़ी है. मैंने देख लिया कितना मना करते करते भी पटाखे छुड़ाने हैं पोल्यूशन से. Is it common? Because I've asked many people, so they said that क्या होता है, कुछ नहीं होता है. मतलब क्यों? बिल्कुल होता है. देखो, इनको ना पता है क्या होता है, रेस्पिरेटरी इशू. ये नहीं है कि हर किसी को होगा, जिसको
जिसको इशू है उसको बहुत ज्यादा फील हो रहा है, जिसको नहीं इशू है उसको अभी नहीं होगा, आज से 2-3 साल बाद उसको पक्का ये चीज फील होगी, क्योंकि अभी तो उनको ऐसा लग रहा है कि ठीक है नॉर्मल है, कई साल से है, बट इस साल जो दिवाली पे पटाखे छुड़ाने बैन नहीं किए थे ना दिल्ली में, हाँ। उसकी वजह से पोल्यूशन ज्यादा बढ़ गया। पहले दिल्ली पे पटाखे बैन हो जाते थे, बहुत सारी चीजें थी जो केजरीवाल गवर्नमेंट कर लेती थी उस टाइम, ठीक है, ऑडिमेंट टेक्नोलॉजी लगा देती थी, ऊपर से स्प्रिंकलर के लिए वो चलते रहते थे, आपने देखा अभी तक एक भी चलता हुआ है रोड पे? मुझे नहीं दिखाई दे रहा, एक नहीं चलता है, तो उस वजह से, अब मैं ये नहीं कह रहा कि उसी वजह से पोल्यूशन है, बट ओवरऑल पोल्यूशन है दिल्ली के अंदर, और वो पोल्यूशन पे कोई काम करता हुआ नहीं दिख रहा है। पहले कुछ काम होता था तो इसलिए पोल्यूशन थोड़ा कंट्रोल भी हो जाता था, कुछ हम लोग मेजर लेते थे कि पोल्यूशन इतना ज्यादा ना हो,